హలో స్టూడెంట్స్, డిప్ ట్రాన్స్ఫర్ 2F ద్వారా క్షితిజ సమాంతర స్థానంలో 10 మిల్లీమీటర్ల మందం కలిగిన మైల్డ్ స్టీల్ ప్లేట్ పై ఫిల్లెట్ వెల్డ్ కార్నర్ జాయింట్ అనే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు ఈ క్రింది వాటిని చేయగలరు. కార్నర్ జాయింట్ లాగా ప్లేట్స్ ని సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ ఉంచండి మరియు హారిజాంటల్ అంతర స్థానంలో సెట్ చేయండి. రూట్ వ్యాప్తిని పొందడానికి 0.8 మిల్లీమీటర్ల ఫిల్లర్ వైర్ని ఉపయోగించి రూట్ రన్నర్ను జమ చేయండి. స్ట్రింగర్ బీడ్ మరియు లెగ్ లెంత్ ఉపయోగించి రెండవ మరియు మూడవ రన్నర్ని డిపాజిట్ చేయండి. ఉపరితలాల లోపాలు మరియు వ్యాప్తి కోసం శుభ్రం మరియు తనిఖీ. ఈ అంశం అనేక ఉపకరణాలు మరియు పరికరాల వినియోగాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ప్రధాన సాధనాలు ఇక్కడ ఉన్నాయి. స్టీల్ రూల్, లైటర్, వైర్ బ్రష్, హ్యాండ్ గ్రైండర్, బాస్టర్డ్ ఫైల్, సెకండ్ కట్ ఫైల్, ట్రై స్క్వేర్, leather apron, leather hand gloves, leg guard, safety shoes, welding helmet, safety goggles, chipping hammer, welding screen, MIG welding set, carbon dioxide gas cylinder, filler wire feeder, MIG welding torch. ప్రక్రియ: రక్షిత దుస్తులు ధరించండి. గ్యాస్ కట్టింగ్, గ్రైండింగ్ మరియు ఫిల్లింగ్ ఉపయోగించి 150 x 50 x 10 మిల్లీమీటర్ల పరిమాణంలో ప్లేట్లను సిద్ధం చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్తో వెల్డింగ్ లైన్తో పాటు బేస్ మెటల్ ఉపరితలాన్ని శుభ్రం చేయండి. డ్రాయింగ్ ప్రకారం మూలలో జాయింట్ రూపంలో ప్లేట్ను సెట్ చేయండి. యంత్రం యొక్క పాజిటివ్ టెర్మినల్ టార్చ్ను కనెక్ట్ చేయండి.
సంబంధిత వైర్ ఫీడింగ్ రేట్ 19 నుండి 20 ఆర్క్ వోల్టేజ్ ద్వారా కరెంటు 90 నుండి 100 ఆంప్స్ వరకు సెట్ చేయండి మరియు డిప్ బదిలీ మోడ్ని ఉపయోగించండి. మూలలో జాయింట్ యొక్క 2 చివర్లలో టాక్ వెల్డ్ కనీస 10 మిల్లీమీటర్ల పొడవు. చక్కగా చొచ్చుకుపోవడానికి కీ హోల్ను నిర్వహించడం ద్వారా రూట్ను డిపాజిట్ చేయండి. వైర్ బ్రష్ ద్వారా నడిచే రూట్ను శుభ్రం చేయండి. స్ట్రింగర్ బీడ్ ఉపయోగించి రెండవ రన్ను డిపాజిట్ చేయండి. వైర్ బ్రష్తో రెండవ రన్ను శుభ్రం చేయండి. స్ట్రింగర్ బీడ్ ఉపయోగించి మూడవ పరుగును డిపాజిట్ చేయండి మరియు వైర్ బ్రష్ ద్వారా బీడ్ శుభ్రం చేయండి. తనిఖీ చేసిన తర్వాత అతివ్యాప్తి, అండర్కట్, పెనెట్రేషన్, డిస్టార్షన్ వంటి లోపాలు లేవు మరియు ఇది మంచి బీడ్ ప్రొఫైల్. టాపిక్లో ప్లేట్ను కార్నర్ జాయింట్గా సెట్ చేయడం, ట్యాక్ వెల్డ్ని ఉంచి హారిజాంటల్ సమాంతర స్థానంలో అమర్చడం, రూట్ పెట్రేషన్ పొందడానికి 0.8 మిల్లీమీటర్ల ఫిల్లర్ వైర్ని ఉపయోగించి రూట్ రన్నర్ను డిపాజిట్ చేయడం, స్ట్రింగర్ బీడ్ మరియు లెగ్ లెంత్ని ఉపయోగించి రెండవ మరియు మూడవ రన్ను జమ చేయడం, క్లీన్ మరియు ఉపరితలాల లోపాలు మరియు వ్యాప్తి కోసం చెక్ చేయండి. మీరు కాన్సెప్ట్స్ అన్నింటినీ మరియు ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.